సీత, మనం 2 రోజులు హైదరాబాద్ పోతున్నాం. నిజమా? అవును. నీకు ఏమేం కావాలో అన్ని కొనుక్కో. సరే. ఏమేం కావాలో మరి నీకు? నాకు పట్టు చీరలు, గాజులు, నగలు ఇంకా చాలా కావాలి. అన్ని కొనిస్తా. మరి నేను చెప్పినట్టు వినాలే. సరే వింటా. మరి ఇప్పుడు నువ్వేం తింటావు? ఇడ్లీ. నేను తీసుకొస్తా, ఇక్కడ కూర్చో. రాములు, ఆ గోళీలు సమయానికి వేసుకో, సమయానికి తిను, నీకు అన్ని తగ్గిపోతాయి. నీకు ఇంకేమన్నా ఇబ్బంది ఉంటే ఇంటికి రా, నేను చూస్తా. సార్ నమస్కారం. సార్ నమస్తే నాగరాజు, దా కూర్చో. నాగరాజు ఏం వచ్చినావు? మా డాడీ పానం బాగుంటలేదు సార్, అందు గురించి ఒకసారి వస్తారేమో చూస్తారా అనుకుంటున్నా. అట్లా అంటే ఇప్పుడు ఇబ్బంది ఏమున్నది ఆయనకు? ఇప్పుడు చాలా రోజులు 8 రోజుల నుంచి తిరుగుతాం సార్, హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. తీసుకపోతే లివర్ డ్యామేజ్ అయిందని చెప్పేసి అన్నారు. నాకేం అర్థమైతలేదు సార్, అందుంచి మీ దగ్గరకు వచ్చిన, ఏమైనా సొల్యూషన్ ఇస్తారని. ఎట్లా మంచిగా అవుతాడు నాగరాజు? ఇటు మందుని కూడా అటు ఆ మందు తాగుడా. ఇట్లయినాక ఆ పానం ఎక్కడ సెట్ అవుతుంది? ఏదున్నా మన ప్రయత్నం ఏంటంటే ఆ మందు బంద్ చేస్తేనే ఆయన ప్రాణం మంచిగా అవుతుంది. అంతేగాని ఇది ఉండాలి అది ఉండాలంటే ఇది అటు పెడితే ఏది లాభం ఉండదు నాగరాజు. అది ఏదైనా గానీ ఆయన మందు బంద్ చేసినాడే ఆయన మంచిగా అవుతాడు. అప్పటిదాకా మనం ఏం చేయరాదు, ఆయనకు జర భయపెట్టించి జర మందు బంద్ చేసే ఉపాయం చేయ ఆయనకు. మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్, ఏం చెప్పమంటారు? వాడకట్టలు ఏమో చూసుకుంటలేరు, కొడుకున్నారు, అది ఇది అంటారు. మొన్న గట్లనే హాస్పిటల్ తీసుకుని పోయినాం పొద్దున, మళ్ళా సాయంత్రం కాగానే ఆయనతో పోయింది వయసులో కూర్చున్నాడు. ఆయన తాగింది ఆయన వాడుకున్నాడు. ఇక నేను ఆయనతో బండి మీద తీసుకుని వచ్చిన, ఏ వశపడతలేదే మాకైతే ఆయనతోటి. ఎట్లంటే ఎట్లా నాగరాజు, ఆయన ఎంతైనా మీకు అన్న తండ్రి, ఏదైనా నువ్వే చేయాలి. నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను అటు వచ్చినప్పుడు చూస్తా, నువ్వు. సరే సార్ రాండి సార్, దయచేసి మా అయ్యకి జర చెప్పుడు, నాకు వశపడతలేదు మాకు ఇంటికాడ. సరేనా సార్? మంచిది నాగరాజు, మంచిది. నీకు అక్కడ కూర్చోమని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చిన వీళ్ళకు? లేదు, మనం దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. మనము 2 రోజులు హైదరాబాద్ పోతాం చెప్పిందా? నువ్వు అక్కడ కూర్చోమని చెప్పినా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? లేదు, నీకు ఇడ్లీ తయారు చేసుకుని తీసుకొస్తా. మనం దాగుడు మూతలు ఆడుకుంటున్నాం, నువ్వు దొరికినావు. లేదు సీత, ఎందుకంటే మనం 2 రోజులు హైదరాబాద్ పోతున్నాం కదా, అక్కడ నీకు కావాల్సినవి అన్ని కొనిస్తా. మర్చిపోయినావు అప్పుడే. నువ్వు అక్కడ కూర్చోపు, నీకు ఇడ్లీ తీసుకొస్తా, తిందు. సరే. ఏంటిరా బాగా చూస్తున్నావు? కొంచెం పని ఉన్నది, బయటికి వస్తావు. ఏం పని? నేను పెద్ద బిజినెస్ పెడుతున్నానే. నీ మొహం బిజినెస్ పెట్టు, పొలంకాడ పుట్టాడు పని ఉన్న నాతో అయితలేదు, తిరుగుడు మోపైంది బాగా. నీకు అర్థమైతలేదే, నేను ఆ బిజినెస్ లో సక్సెస్ అయితే కోట్ల పైసలు వస్తే నీ కార్లో తిరుగుతావు, నువ్వు పొలం కడిగి పోయిన అవసరం లేదుగా. నీ మొహం బిజినెస్ చేసినావు, బిజినెస్ అనుకుంటా పొలం కలుపుతావు, గట్టినే ఉన్నది. ఇదేదో మంచిగానే ఉన్నది, పొలం అంతా అయిపోయా, బిజినెస్ చేసుకోవచ్చు. దేవరాజన్నా, దేవరాజన్నా, కాస్త గీకొచ్చేందిరా? ఏం లేదన్నా, మన శంకరన్న ఇంటి దాకా పోయేస్తా, కొంచెం నీ బండి నేను తొందరనే వస్తా. ఏడబెట్టినా బండి? ఇంత ముందుకు బండి చేస్తాను కదా చేసినావు, బండి లేదేం లేదు పో. ఏ దేవన్న మంచోని కాదు, అబ్బా గట్లానకే నువ్వు మంచోను అని చెప్పి నేను బండితో వచ్చింది, నేను తొందరగా వేస్తానే. నువ్వు గట్లేనా మాట్లాడతావే, తమ్ముడికి చెప్పమరేదా గదేనా? అరే ఊళ్ళో ఎవరికైనా బండి ఇస్తా, నీకేరా ఇడికి వెళ్ళిపోరా. తొక్కలో బండి నీకే ఉన్నట్టు, ఊళ్ళో ఎవరికి లేనట్టు. నీ అవ్వ నాకేం పక్క పోయేటోడు లేడని చెప్పి నీ దగ్గరికి వస్తే బాగా మీదకి పోతాడు బండి అడిగినంత మాత్రం. ఈ బండి కాకపోతే ఊళ్ళో 25 బండ్లు అడుగుతా, ఎవరిని అడిగి ఇస్తాడు బండి, పీకలేని బండి. సీత, సీత, ఎవరు నువ్వు? నేను సీత, నీ భర్తను సీత. కాదు. నేనే సీత. కాదు.
ఏమండి ఏమండి ఇతను ఎవరో వచ్చాడు. నువ్వు కాదు. ఏమండి నాకు భయం వేస్తుంది, మీరు రండి. నేను సీత, అయ్యో ఏమైంది నీకు? నన్ను కూడా గుర్తుపట్టలేవా? ఏమండి దొంగ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. రాని అప్పుడు గట్టిగా పట్టుకుంటా, ఎక్కడికి పోనీయా. ఒక్కదాన్ని వదిలేసిపోయిండు దొంగ. అరే చిన్న, ఈ లచ్చన్న వాళ్ళు ఇల్లు ఎక్కడ? ఏ లక్షణనే ఈ బండ్ల లచ్చన్న. ఏదంటే నమస్కారం డాక్టర్ సార్. నమస్తే శంకర్, కూర్చో. నువ్వు ఫోన్ చేసినావు కదా వస్తా అని, అందుకొరకు ఎదురు చూసుకుంటూ కూర్చున్నా. శంకర్, ఏం సంగతి? అదే సార్, మా భార్య గురించి మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు ఎట్లుంది మరి? రోజు రోజుకి ఆమె మతి మరపు ఎక్కువైతే తక్కువ అయితే లేదు సార్. ఒక్కొక్క వారు నన్ను కూడా గుర్తుపడతలేదు, ఒక్కొక్కరు గుర్తుపడుతుంది. అసలు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఏం అర్థమైతే లేదు సార్. వీరికి మధ్యలో ఏదో డాక్టర్ ఉన్నాడు కదా సార్, స్పెషల్ డాక్టర్. ఆ డాక్టర్ కాంటాక్ట్ తీసుకుంటే ఆ డాక్టర్ సంప్రదిస్తాం సార్. హైదరాబాద్ లో నాకు తెలిసిన మంచి సైకాట్రిస్ట్ ఉన్నాడు శంకర్, మనం ఆయన దగ్గర పంపిద్దాం. మంచిగా చూస్తాడు, ఆయన మంచిగా అయిపోతుంది. కానీ కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అది కొంచెం నువ్వు భరించినావు అనుకో, మీ ఆవిడ నార్మల్ అయిపోతా శంకర్. ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి సార్. సరే, ఆమె మంచిగా అంటే ఎక్కడికైనా డబ్బులు తీసుకొచ్చి పెడతా సార్. నాకు కావాల్సింది అదే కదా సార్. నువ్వేం టెన్షన్ పడకు. నేను డాక్టర్ సాబ్ బాగా దగ్గర అయినా ఆయన, నాకు నేను కాల్ చేసి చెప్తా. ఈయన శంకర్ మాకు బాగా దగ్గర అయినా, ఫీజులో కూడా బాగా కన్సెషన్ ఇయ్యి, బాగా మంచి ట్రీట్మెంట్ ఇయ్యి అని కూడా చెప్తా. వీలైతే నేను కూడా వస్తా. ఈ మాట అన్నారు చాలా సంతోషం సార్. ఇక నేను వెళ్ళొస్తా సార్. శంకరన్న, శంకరన్న వచ్చింది, గట్టిగా పట్టుకుంటా. శంకరన్న వచ్చేసా నన్ను దగ్గరికి ఎప్పుడో వచ్చి నీ భర్త భర్తని అన్నాడు. అట్లా అన్నారా? సరే, నేను నచ్చినండి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దు. పోను, ఎక్కడికి పోను, ఎక్కడికి మనం మన రూమ్ లోకి వెళ్దాం. ఎక్కడికి పోవద్దు నన్ను వదిలిపెట్టి. బచ్చనా, ఏమన్నా వాళ్ళ వాడు వచ్చినావురా? గదేరా కొన్ని పైసలు అడిగినా కదా. అరే మొన్న అంటే మరి మళ్ళీ సప్పుడు అయిపోతే మళ్ళీ వేరేటోళ్ళకి ఇత్తి నేను. అరే నీకు తెలియదు ఏముందిరా, మా భార్య ఇంకా మంచిగా గానే కాపాయి. ఇవాళ డాక్టర్ కలిస్తే పెద్ద డాక్టర్ దగ్గర తోలుకోపోవాలని చెప్పిండు. అందుకే పైసలు ఎవరు అడుగుతున్నారా? వారి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటువి, అటు ప్లాట్లు బాయ్, పొలం బాయ్, ఈ ఉన్న వల్ల ఒక ఇల్లే కదరా. మరి మంచిగా అవుతున్నారా? అరే అన్ని అమ్ముకున్నా సరే, లాస్ట్ కు ఇల్లు అమ్ముకున్నా సరే, నా భార్య మంచిగా అయింది కావాలరా. ఎన్ని పైసలు ఖర్చు పెడతా. పైసలు ఎప్పుడు అమ్ముతా అప్పుడు తోలుకోపోతారా? సరే, ఈ 2 రోజుల్లో నేను చెప్తాను. సరేనా? తలుపులు తీసినట్టుంది. నువ్వేంట్రా కాదు ఇక్కడ? అది
కూర్చున్నావా నన్ను వదిలిపెట్టేసి? ఇందాక ఆడుకున్న ఆట చాలా బాగుంది, మళ్ళీ ఆడుకుందామా? ఆడుకుందాం అనుకుందాం. నన్ను హైదరాబాద్ ఎప్పుడు తీసుకెళ్తావు? తీసుకెళ్తా. నేను హైదరాబాద్ లో చీరలు, గాజులు, బొట్టి బిళ్ళ, అన్ని కొనిస్తా. నగలు అన్ని కొనుక్కుంటా. అన్ని కొనిస్తా. మళ్ళీ ఆడుకుందాం మాట. ఆడుకుందాం. ఇప్పుడే మనం తింటావా మరి? ఏమొద్దు. తినేమన్నా. ఏం తింటావు చెప్పు. ఇడ్లీ. సరే.